నమస్తే, నేను అంకిత. త్రిబుల్ఆర్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఐఏఎస్లు విజయ్ పాల్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపైన చూసుకుంటే హైకోర్టు కూడా ఫైనల్ డెసిషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు త్రిబుల్ఆర్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో దాంట్లో విజయ్ పాల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తే హైకోర్టు కూడా ఫైనల్ డెసిషన్ ఇచ్చేసినట్లు తెలుస్తుంది. సో అసలు వివరాలు ఏంటి, ఇప్పుడు ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు ఆయన్ని? త్రిబుల్ఆర్ రఘురామకృష్ణరాజు గారు ఆయన 2021 నుంచి అలుపెరగినటువంటి పోరాటం 2024 జగన్మోహన్ రెడ్డిని దించేంత వరకు కూడా చేశారు. త్రూ సోషల్ మీడియా రచ్చబండ అయినటువంటి కార్యక్రమం ద్వారా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పైన అలుపెరగినటువంటి పోరాటం చేసిన ఒక యోధుడు అని చెప్పి అనుకోవాలి, రాజకీయ యోధుడు అనుకోవాలి. ఎందుకంటే ఆ యోధుడు అనే పదాన్ని నేను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, రాజకీయాల్లో 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తే కనుక గతంలో ఎప్పుడు జరగని విధంగా ఉన్నాయి. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అలాంటి సిచ్యువేషన్లో బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు ఆయన ప్రతిరోజు రచ్చబండ అనేటువంటి కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక యుద్ధమే చేశారు. దానికి ప్రతిఫలంగా ఆయన్ని హతమార్చాలని చూశారు. 2-3 సార్లు ఆయన భౌతికంగానే లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం జరిగింది అనేది ఆయన చెప్తూ ఉంటారు. ఆ మేరకు కేసు కూడా పెట్టారు రఘురామకృష్ణరాజు గారు. సో ఆ రోజు ఆయన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్లే సమయంలో ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆయన మీద అప్పటికే ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నటువంటి ఆయన మీద ఛాతీ మీద కూర్చొని ఆయన్ని చంపేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఆ మేరకు ఈయన కంప్లైంట్లో పొందుపరిచారు రఘురామకృష్ణరాజు గారు. ఆ ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎవరెవరనంటే విజయ్ పాల్ ఎస్పీ, ఆ రోజున సిఐడి ఆయన. తర్వాత ఈ మొత్తం థర్డ్ డిగ్రీకి సంబంధించినటువంటి మొత్తం డిజైన్ చేసి థర్డ్ డిగ్రీని ప్రయోగించే దాంట్లో కీలక పాత్ర పోషించిన సిఐడి మాజీ చీఫ్ సునీల్, వీళ్ళతో పాటు మిగతా పోలీసులు వీళ్ళు ఉన్నారు. ఆయన మీద హత్యాయత్నం జరిగిందనేది ఆయన కేసు ఆల్రెడీ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టారు. ఆయన కేసు పెట్టినటువంటి క్రమంలో విచారణకు ఇప్పుడు మారినటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ కేసు విచారణ సందర్భంగా ముందస్తు బెయిల్ కోసం విజయపాల్ మాజీ అధికారి ఆయన ట్రై చేశారు ఐఏఎస్. సో విజయపాల్ ట్రై చేసినప్పుడు ఎక్కడికి హైకోర్టుకి వెళ్ళారు, ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు. ముందస్తు బెయిల్ కోసం వెళ్ళిన సందర్భంగా హైకోర్టు కేసు విచారణలో ఉన్నటువంటి క్రమంలో బెయిల్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు అని చెప్పారు. అంటే పరోక్షంగా విజయపాల్ని అరెస్ట్ చేయండి అని చెప్పారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన చెప్పినటువంటి రీజన్ ఏంటంటే, తనకి ఆరోగ్యం బాగాలేదు, సహకరించట్లేదు ఆరోగ్యం, తన వయసు మీరిపోయింది, ఈ వయసు సహకరించదు అనేటువంటి యాంగిల్లో ఆయన పిటిషన్ వేశారు. హైకోర్టు నో అంది. అంటే పరోక్షంగా తను అరెస్ట్ చేసి విచారించమని చెప్పి హైకోర్టే చెప్పింది. దీంతో రఘురామకృష్ణరాజు గారు ఒక విజయం సాధించారు, మరొక విజయం అనుకోవాలి, ఒక విజయం కాదు మరొక విజయం సాధించారని చెప్పి అనుకోవాలి. అతిపెద్ద విజయం ఏంటంటే, ఆయన పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేశారు. అధికారం నుంచి కిందకి దిగేలాగా ఆయన చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అది అతిపెద్ద విజయం. ఇప్పుడు మరొక విజయం అనుకోవాలి, ఆయన సాధించినటువంటి విజయాల్లో ఇది ఒక మరొక విజయం. హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది హైకోర్టు విజయపాల్కి. సో కాబట్టి విజయపాల్ని బహుశా నేను అనుకుంటే రేపమ్మ అరెస్ట్ చేసి విచారించడానికి అవకాశం ఉంది. విజయపాల్ అరెస్ట్ తర్వాత వెంటనే అరెస్ట్ అయ్యేది ఎవరైనా సునీల్, సిఐడి మాజీ చీఫ్ సునీల్. ప్రస్తుతం ఆయన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసింది. సో ఆయన ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు. సో
ఆయనకి 16 మంది ఐపీఎస్ని ఈ మధ్యకాలంలో కొంత దూరంగా పెట్టారు కదా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. సో వాళ్ళల్లో ఆయన ఉన్నారు. సస్పెండ్ కాదు కానీ ఆయన ఈ 16 మందిలో ఉన్నారు. ఓకే. సో కాబట్టి ఆ 16 మందిలో ఈయన కూడా ఉన్నారు కాబట్టి ఈయన్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి సునీల్ని కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు జత్వానీ కేసులో ఆల్రెడీ ఒక ముగ్గురిని సస్పెండ్ చేశారు. ముగ్గురులో సీతారామాంజనేయులు, అలాగే కాంతిరాణ తాత, విశాల్ గున్ని, ఈ ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన మీద 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి వాళ్ళల్లో ఈ 3rd డిగ్రీ ప్రయోగించడానికి కర్త కర్మ క్రియ మొత్తం డిజైన్ చేసింది ఎవరంటే సీతారామాంజనేయులు. ఓకే. రఘురామకృష్ణరాజు చెప్తున్న దాని ప్రకారం సీతారామాంజనేయులు. సో సీతారామాంజనేయులు ఆల్రెడీ ఈ కేసులో సస్పెండ్ అయి ఉన్నాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి కేసులో కూడా ఈ సీతారామాంజనేయులు ఉన్నారు ఐపీఎస్. సో కాబట్టి ఆయన ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. సునీల్ అలాగే విజయపాల్ వీళ్ళిద్దరు కూడా సస్పెండ్ అయ్యేటువంటి అవకాశం. వన్స్ కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత విచారణ జరుగుతుంది. అరెస్ట్ కాగానే ఇమీడియట్గా సస్పెండ్ అవుతుంది. సో కాబట్టి తర్వాత జైలుకి పోవటం ఖాయం. వన్స్ అరెస్ట్ చేస్తారు వీళ్ళని. ముందస్తు బెయిల్ లేదు కాబట్టి నిరాకరించారు కాబట్టి హైకోర్టు నిరాకరించింది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ అనివార్యం. ముందస్తు బెయిల్ లేదు కాబట్టి ఇంకా వీళ్ళు హైకోర్టు ఇచ్చినటువంటి దాన్ని సుప్రీంకోర్టుకు ఒకవేళ సవాల్ చేసుకోవచ్చు. అక్కడ సవాల్ చేసినా కానీ రఘురామకృష్ణరాజు గారు అక్కడ కూడా తన వాదాలను వినిపిస్తారు. ఎందుకంటే అది ప్రూవ్డ్ 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఈ కేసుకు సంబంధించి విచారణ కనుక వేగవంతంగా చేసి టెక్నాలజీని కనుక ఉపయోగిస్తే కనుక జత్వానీ కేసులో ఏ విధంగా అయితే గూగుల్ టేక్అవుట్ను ఉపయోగించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఫిబ్రవరి 1వ తారీఖు ఎక్కడున్నారు, 2వ తారీఖు ఎక్కడున్నారు, 3వ తారీఖు ఎక్కడున్నారు, జనవరి 31వ తారీఖు ఎక్కడున్నారు అని చెప్పి ట్రేస్ అవుట్ చేసి ఈ మొత్తం కుట్ర ఎక్కడ జరిగింది అనేది కూడా ఐడెంటిఫై చేశారు. సో సేమ్ అలాగే రఘురామకృష్ణరాజు గారి కేసు విషయంలో కూడా రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ ముందు రోజు కానీ అరెస్ట్ రోజు కానీ ఎవరెవరితోటి వీళ్ళు ఫోన్లో మాట్లాడారు, సిఐడి చీఫ్ సునీల్ అలాగే విజయపాల్ ఎవరితోటి మాట్లాడారు, ఇవన్నీ కనుక ట్రేస్ అవుట్ చేస్తే కనుక ట్రేస్ అవుట్ చేయడం ఈజీ. ఎందుకంటే గవర్నమెంట్ మొబైల్స్లో ఉంటాయి కాబట్టి. సో కాబట్టి వాళ్ళ ఫోన్లు ప్రైవేట్ ఫోన్లు కానీ వాళ్ళ వాడిని తర్వాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫోన్లు కానీ మొత్తం కనుక ట్రేస్ అవుట్ చేస్తే వీళ్ళు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడారు ఇవన్నీ తెలిసిపోతుంది. 100% తెలిసిపోతుంది. ప్లస్ రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్తున్నారు, ఆ రోజు 3rd డిగ్రీ చేసేటప్పుడు ఆయన కొట్టేటప్పుడు ఆయన మీద అత్యాయతనం జరిగినప్పుడు ఆ వీడియో ఏదైతే ఉందో వీడియో కాల్ని జగన్మోహన్ రెడ్డికి చూపించారు అనేది ఆయన చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. సో అది కూడా ట్రేస్ అవుట్ అవుతుంది టెక్నాలజీని ఉపయోగించి కనుక వీళ్ళు కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే. సో కాబట్టి ఆ యాంగిల్లో కనుక చేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది. ఈ కేసు మొత్తం ఎక్కడికి వెళ్తుందంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది అనేది తెలుస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా బేడీలు వేసేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ కేసు సీరియస్గా తీసుకుంటే కనుక రఘురామకృష్ణరాజు గారిది ఫస్ట్ ఈ ఇద్దరు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత విచారణ కనుక చేసుకుంటూ వెళ్తే మూలాలంతా కూడా అక్కడ దొరికే అవకాశం ఉంది, తాడేపల్లిలో దొరికే అవకాశం ఉంది. సో కాబట్టి దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఈ కేసుని ఆ రోజు జరిగినటువంటి 3rd డిగ్రీ వ్యవహారాన్ని క్లియర్గా తేలిస్తే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉంటాయి. ఇది కనుక ఈ కేసును కనుక సీరియస్గా టేకప్ చేసి బాధ్యులను కనుక శిక్షించగలిగితే భవిష్యత్తులో కూడా ఎవ్వరు ఇలాంటి పని చేయకుండా ఉండాలి. అదే ఆయన కోరిక కూడా రఘురామకృష్ణరాజు గారి. తనకు జరిగినటువంటి నష్టం జరిగింది, తనమైన అత్యాయతనం చేశారు. సో తన ప్రాణం పోతుందని తెలిసి కూడా ప్రాణానికి పోవడానికి సిద్ధపడి కూడా ఆయన ఛాలెంజ్ చేసి ఆయన పోరాడారు. ఆయన పోరాటం అనేది భవిష్యత్తులో ఇది జరగకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది అనేది ఆయన యొక్క ఆలోచన. అది జరగాలని కోరుకున్నాం.